ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ఉన్నటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం మరవరాదు. అయితే ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి, ఆయన చేత ఏర్పరచబడినప్పుడు ఆయన మన పట్ల కలిగినటువంటి తలంపులు అన్నీ కూడా క్షేమకరమైనవని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి మన విషయమై ఆయన మనను తలగా ఉంచుతాడని వాక్యం అంటుంది. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీ క్షేమంను గురించి నువ్వు ఎంత మాత్రం కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన నీ క్షేమం గురించి యోచిస్తున్నాడు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలపాలనేటువంటి ప్రణాళిక ఆయనకు ఉంది. కాబట్టి నీవు నీ జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నిటి కొరకు నువ్వు కంగారు పడనక్కర్లేనటువంటి విషయాన్ని మరొక మారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నటువంటి ప్రభు నీతో కూడా ఉన్నాడు.